తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా భారతదేశం గురించి ఎవరైనా ఒక్క మాటలో చెప్పాలి అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఎందుకంటే మనవి భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన భాషలు, భిన్నమైన కల్చర్, భిన్నమైన మనస్తత్వాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన వాతావరణాలు. కానీ దేశం దగ్గరకు వచ్చేసరికి అందరం ఒక్కటే, నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్తాం. కానీ ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆపరేషన్ సింధూర్ తర్వాత కొందరు వ్యక్తులు ఏకత్వంలో భిన్నత్వంగా మార్చేస్తున్నారు. అంటే రివర్స్ చేస్తున్నారు. మన దేశం అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుంది, మన దేశం కోసం పోరాడడానికి ప్రాణమైనా ఇస్తారు. అది మామూలుగా నిన్న మొన్న చూస్తున్న 8వ తరగతి చదివే పోరగాడు కూడా ఈ దేశం కోసం చచ్చిపోతాను, బార్డర్కి వచ్చి యుద్ధం చేస్తానని సవాల్ చేస్తున్నాడు. కానీ మన రాజకీయ నాయకులు ఉన్నారే, మహానుభావులు, మామూలు మహానుభావులు కాదు. ఈ దేశంలో ఎన్ని కొర్రీలు పెట్టాలో, ఈ దేశాన్ని ఎంత నాశనం చేయాలో, ఎంత గబ్బు పట్టించాలో మన ప్రతిష్టకి అంత పట్టిస్తారు. దీనికి పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు, రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకసారి నా స్క్రీన్ మీద నా వెనకాలన్న ఇద్దరు మహిళల్ని మనం చూడొచ్చు. వీళ్ళెవరో కాదు, ఈమె వ్యోమికా సింగ్. ఈమె మన వింగ్ కమాండర్, చాలా పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. క్లిష్టమైన పరిస్థితుల్లో, అంటే క్లిష్టమైన స్థితుల్లో, భిన్నమైన వెదర్ కానీ లేకపోతే శత్రువులు మాటు వేసి దాడి చేసే పరిస్థితి, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా అక్కడ పైలట్గా పనిచేయడంలో నిష్ణాతురాలని. ఈమె కులం గురించి ఆరాధిస్తోంది మన రాజకీయ సమాజం. ఇక ఈమె మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సోఫియా ఖాన్, ఈమె సోఫియా ఖురేషి, ఈమె గురించి మన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వేసేసాడు. వాళ్ళ సోదరితోటే పాకిస్తాన్ వాళ్ళని అంతం చేయించామని చెప్పాడు. ఈ తాజాగా వ్యోమికా సింగ్ గురించి మాట్లాడుతూ, అంటే ఏదో సోఫియా ఖురేషిని సమర్థిస్తూ వ్యోమికా సింగ్ గురించి ఎందుకు కామెంట్స్ రావట్లేదు అంటే అని చెప్పేసి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఒక ఆయన ఏమంటాడంటే, ఆమె రాజ్పూత్ కాదు కాబట్టి కామెంట్ చేయలేదు, రాజ్పూత్ అయినట్టు ఈ పార్టీ కామెంట్ చేసేవాళ్ళు. అరే నాయన, నీకు ఎవడరా కులాలు అడిగింది మిమ్మల్ని? ఎవడు మిమ్మల్ని కులాలు అడిగింది? ఎందుకు ఈ కులాల పిచ్చి మీకు పట్టింది? మీ ఓటు బ్యాంకులను కాపాడుకోవడం కోసం, మీ పార్టీలను కాపాడుకోవడం కోసం ఈ దేశ భద్రతని, ఈ దేశ ప్రతిష్టని నాశనం చేస్తున్నారా మీరు? ఈ దేశ ప్రతిష్టని దెబ్బతీయట్లేదు అనిపించట్లేదా? సోషల్ మీడియా ఉంది కదని ఏది పడితే అది మాట్లాడేసి, ఏది పడితే అది రాసేసి బ్యాచ్ ఇంకొకటి ఉంది. ఇష్టం వచ్చిన ప్రశ్నలు, మామూలు ప్రశ్నలు కాదు. అమెరికాకి రాని డౌట్లు, ఫ్రాన్స్కి రాని డౌట్లు, చైనాకి రాని డౌట్లు, పాకిస్తాన్కే రాని డౌట్లు మన సోషల్ మీడియా పుల్లులకు వస్తాయి. ఇప్పటికే మన భారతదేశ ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. పాకిస్తాన్ గెలవని యుద్ధాన్ని గెలిచిన యుద్ధంగా ప్రకటించుకుంటోంది. పాకిస్తాన్ ఓడిపోయిన తన గాయాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ర్యాలీలు చేసి మేము భారత్ పైన విజయం సాధించామని ర్యాలీలు చేస్తుంది పాకిస్తాన్. అంతేకాదు, మన భారతదేశంలో విజయ్ షా కావచ్చు, సమాజ్వాదీ పార్టీ భారతీ యాదవ్ లాంటి మాజీ ఎంపీలు కావచ్చు, వీళ్ళ వాయిస్ని పాకిస్తాన్ మీడియాలో డబ్బా కొడుతూ ప్రచారం చేస్తూ, భారత్లో చూసావా మన దెబ్బ ఏ స్థాయిలో ఉందో అని ఓ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా మన దేశ సార్వభౌమాధికారం కావచ్చు, మన దేశానికి ఉన్న ప్రతిష్టను కావచ్చు దెబ్బతీసినట్టు అవుతుంది. వీళ్ళు యుద్ధం చేసేటప్పుడు నా కులం ఏంటి, నా మతం ఏంటి అని ఎప్పుడు ఆలోచించలేదే. నా దేశం జోలికి వస్తే రక్తం కళ్ళ చూస్తామని చెప్పేసి ఒక సవాల్ చేశారు. మే 6వ తేదీ అర్ధరాత్రి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ మాటు వేసి ఉన్న ఉగ్ర శిబిరాల్ని నాశనం చేసి వచ్చారు. మే 10వ తేదీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి బ్రహ్మాస్ లాంటి మిస్సైల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ రాడార్ వ్యవస్థల్ని 11 చోట్ల ధ్వంసం చేసి వచ్చారు. వాళ్ళు చేసిన సాహసం మామూలుది కాదు. వాళ్ళ సాహసం, వాళ్ళు ఆలోచించింది కేవలం దేశం కోసం మాత్రమే. ఇలా ఎస్టీ ఉన్నాడా, బీసీ ఉన్నాడా, జాట్ ఉన్నాడా, లేకపోతే ముస్లిం ఉన్నాడా, ఇదేమి ఆలోచించలేదు వాళ్ళు. నా దేశం, నా భరతమాత నుదుట సింధూరం కోసం నేను పనిచేస్తానని వెళ్ళారు ఆపరేషన్ సింధూర్లో. అటువంటి వాళ్ళ పట్ల మీరు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది? రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈ రాజకీయ కులంకారులు, ఈ రాజకీయ దురాశాపరులు, ఈ రాజకీయ నాయకులు, కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు దురహంకారులు వాళ్ళ నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు. తెలిసి తెలియని కామెంట్స్ చేసి మన ప్రతిష్టని దిగజారుస్తున్నారు. ఇటువంటి రాజకీయ వ్యవస్థలోంచి, ఇటువంటి రాజకీయ వ్యవస్థ సర్వనాశనం కావాలని మనం కోరుకుందాం. ప్రశాంతమైన ఒక ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి
పైన బ్యాడ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ 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 కామెంట్స్ బాగుంటే ఖచ్చితంగా వాటిపైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.